రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ హోటల్ యజమాని రెచ్చిపోయాడు. హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. కస్టమర్ల అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఓ జంటకు ఈ సీక్రెట్ కెమెరా కంటపడింది. హోటల్ యజమానిని నిలదీయడంతో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హోటల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సుమిత్ర, శంషాబాద్ లో జరిగిన ఈ ఘటనలో కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఓయో రూమ్ లో ఒక జంట అక్కడ ఉండేందుకు రాత్రి ఉండి పోయిన తర్వాత రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఆ రూమ్ లో ముందే సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసిన హోటల్ సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ వాళ్ళు రహస్యంగా అంటే వాళ్ళు ప్రైవసీగా ఉన్న ఫోటోలన్నీ కూడా వీడియోలన్నీ కూడా తీసి తర్వాత వాళ్ళు చెక్అౌట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అయితే వెంటనే షాక్ తిన్న ఎవరైతే ఆ హోటల్లో ఉన్న యువకులు తర్వాత వెంటనే ఆ హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించి అసలు ఏం జరిగింది, కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, రూమ్ లో ఉండగా ఎవరు తీశారని చెప్పేసి కూడా విచారించిన సమయంలో దీనికి సంబంధించి ఆ హోటల్లో పనిచేసే వ్యక్తులే ఈ దారుణంగా అంటే వాళ్ళ యజమాని తెలియకుండా ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ రూమ్ లో ప్రైవసీగా ఉన్న సమయంలో కూడా అవన్నీ కూడా వీడియోలు చిత్రీకరించి తర్వాత డబ్బుల కోసం బెదిరింపులు పాల్పడారని చెప్పేసి వాళ్ళు తెలపడంతో వెంటనే హోటల్ యజమానులు తర్వాత బాధితులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు పూర్తిగా దర్యాప్తు జరిపి ఏదైతే విజువల్స్ రికార్డ్ చేసిన వ్యక్తి మొబైల్ ఫోన్లను కూడా తీసుకున్న విజువల్స్ లో ఉన్న మొత్తం చిత్రాలను కూడా డిలీట్ చేశారు. తర్వాత దానికి సంబంధించిన కూడా కేసు నమోదు చేసి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అట్లా ఎంతమందిని చేశారు, ఇప్పటికీ ఎంతమందిని బెదిరించారు అన్నది మట్టుకు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏదైతే ఓయో రూములు బుక్ చేస్తున్నప్పుడు పోలీసులు మట్టుకు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత లైట్లు పనిచేసి చూడాలి. చూస్తే అక్కడ ఏమైనా రెడ్ లైట్ కానీ డాట్ లాగా ఏమైనా కనిపిస్తే అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. ఒకవేళ ప్లగ్ సాకెట్లు కానీ ఇప్పుడు చాలా రకాల సీక్రెట్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం టీవీ ప్లగ్ కాకుండా బెడ్ ల్యాంప్ కానీ తర్వాత త్రీ సాకెట్ ప్లగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా సీక్రెట్ కెమెరాలు మార్కెట్ లోకి వచ్చాయి. ఇవన్నీ కూడా పెట్టి అక్కడ పనిచేసే వ్యక్తులు ఆ లోపల గది లోపల అద్దెకు తీసుకున్న వాళ్ళ విజువల్స్ అన్ని కూడా చిత్రీకరించి బయట వాళ్ళ బ్లాక్ మెయిల్ పాల్పడటం తర్వాత ఫ్రెండ్స్ కి పంపటం ఇలా సోషల్ మీడియాలో పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా తెలవడంతో దీన్ని మొత్తం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ వెంకట్.